ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారి దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున కూడా నేను బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అన్నది విందాం రండి. బిడ్డ, నీ జీవితంలో 3 ద్రోహులు కనిపిస్తున్నారు తల్లి. వారు కూడా మరో 48 గంటల్లో నీకు పట్టుబడబోతున్నారు. నీ చేతికి చిక్కబోతున్నారు. నీ కంట్లో పడబోతున్నారు. జాగ్రత్త. ఆ 3 ద్రోహులు ఎవరు? నిన్ను ఏం చేయాలని అనుకుంటున్నారు? నీకు ఎలాంటి హాని తలపెట్టాలని అనుకుంటున్నారు? ఎలాంటి కీడు చేయాలని అనుకుంటున్నారు? వారెవరో తెలిస్తే నిజంగా నువ్వు వణికిపోతావు. గుండెలు జల్లుమంటాయి. బిడ్డ, నీకు ఇలాంటి వారిన నేను దగ్గరికి తీశాను, ఇలాంటి వారిన నా పక్కనుంచుకున్నాను, ఇలాంటి పాములుగా నేను పాలు పోసి పెంచాను అని నిన్ను నువ్వు తిట్టుకుంటావు. నువ్వు ఎప్పుడూ కూడాను అలాంటి ఆ వ్యక్తులు ఎవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే మరో 48 గంటల్లో వారు నీకు పట్టబడుతున్నారు. కాబట్టి ఆ సమయానికి, పట్టుబడిన సమయానికి నువ్వు ఎలాంటి చర్య తీసుకోవాలి, వారికి ఎలా బుద్ధి చెప్పాలి అనేది నేను చెప్తాను. కాబట్టి ఎక్కడా కూడా నీ సాయి తండ్రి మాట పొల్లు పోకుండా ప్రతి మాట విను బిడ్డ. వెంటనే నీకు అర్థమవుతుంది. నువ్వు విన్న తర్వాత నువ్వు ఏం చేయాలి, ఎలాంటి చర్య తీసుకోవాలి, ఎటువైపు అడుగులు వేయాలి అన్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఏదో ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? ఖచ్చితంగా బాబాగారు ఎంతలా హెచ్చరిస్తున్నారు అని అంటే అక్కడ ఏదో ఒక నిగూఢమైన మర్మం దాగి ఉంది. అంటే మనకు ఏదో జరగబోతోంది. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని మోసం చేయబోతున్నారు. ఎందుకు చేయబోతున్నారు, ఎలాంటి సందర్భాల్లో చేయబోతున్నారు, వాళ్ళు ఎలా పట్టుబడుతున్నారు తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా బాబాగారంటే నమ్మకం, విశ్వాసం ఉంటే గనక ఒక్క లైక్ మాత్రం వీడియోకి ఇవ్వటం మర్చిపోకండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే బాబాగారు ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా అర్థమవుతుంది. అలాగే బాబాగారి మరిన్ని సందేశాలు మీకు కావాలి అంటే మీరు మంచి బాటలో నడవాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బాబాగారి ప్రతి సందేశం కూడాను ముందుగా మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇంకా బాబాగారు ఎన్ని సందేశాలు అందించినా, సూచనలు పంపించినా, మనకి ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా అన్నీ మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. మనం గనుక వాటిని అందుకొని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకి చేరుకున్నామా అంటే ఎప్పుడు మనం చాలా సాఫీగా ఉండగలుగుతాము. ఏవి కూడా మన దరిచారవు. బాబాగారు మనల్ని చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా మాకు బిడ్డ జాగ్రత్త, మరో 48 గంటల్లో నీ చేతికి పట్టుబడబోతున్నారు. ఆ 3 ద్రోహులు ఎవరో విను. వారు ఎవరు అనేది నువ్వు తెలుసుకొని తీరాలి. వారు నీకు పట్టుబడినప్పుడు నువ్వు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్నది కూడా నీకు చెప్తాను. వారిని ఎలా దూరం చేయాలని కూడా నీకు చెప్తాను. వారు నీ మీద ఎందుకు అంత కసి పెంచుకున్నారు అని కూడా నీకు చెప్తాను. ఎందుకు నీకు హాని చేయాలి, కీడు చేయాలి అని అనుకుంటున్నారో అది కూడా నీకు చెప్తాను. ఇప్పుడు నీ మనసులో అనిపిస్తోంది కదా బిడ్డ, బాబా నా జీవితంలో 3 ద్రోహులు అంటున్నావు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చా, లేదంటే బంధువులా, లేదంటే స్నేహితులా, ఎవరై ఉంటారు అని నువ్వు అడుగుతున్నావు. నేను మరి నా చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ అనుమానించాలా బాబా? వారిలో ఈ ద్రోహుల్ని నేను ఎలా కనిపెట్టాలో, పైగా నేను ఎవ్వరికీ కూడా, నా కుటుంబ సభ్యులు కానీ, నా బంధువులకు కానీ, నా స్నేహితులకు కానీ, నా చుట్టుపక్క ఉన్న
వాళ్ళకి ఎవ్వరికి ఏది కూడా హాని చేయలేదు, చేమంత హాని కూడా నేను తలపెట్టలేదు ఎప్పుడూ కూడాను. ఎవ్వరికి కష్టం కలిగించేదాన్ని కాదు, ఎవ్వరిని నొప్పించలేదు, ఎవ్వరిని ఆర్థికంగా కానీ మోసం చేయలేదు, ఎవ్వరిని నష్టపరచలేదు, ఎవ్వరిని దూషించలేదు, ఎవ్వరి గురించి చెడుగా చెప్పలేదు. బాబా ఎందుకు బాబా శత్రువులు ఉన్నారా నాకు కూడా హాని తలపెట్టాలని చూసే ద్రోహులు ఉన్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు బాబా, ఇదంతా నిజమా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ. తెలుసు, నువ్వు చీమకు కూడా హాని తలపెట్టనంత సున్నితమైన మనసు ఉన్నదానివి. తెలుసు, ముక్కుసూటి వ్యక్తిత్వం అని తెలుసు. తప్పుని తప్పు అంటావు, ఒప్పుని ఒప్పని అంటావు. నిన్ను కనుక న్యాయదేవతగా పెడితే సరైన తీర్పే ఇస్తావు. అంతటి నిక్కార్చి అయిన వ్యక్తివి, అంతటి ముక్కుసూటి వ్యక్తివి నీవు. నీ మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే, అది సరిగ్గా ఉంది, ఈ మాట సరైనదే అని అనిపిస్తే ఎలా ఉన్నా కూడా మాట్లాడేస్తావు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నీకు ఇక్కడ న్యాయం ఉంది, న్యాయం మాట్లాడతాను. అది అన్యాయంగా ఉంది, అన్యాయమనే చెప్తాను. తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పనే చెప్తాను. నిర్మోహమాటంగా అని అనుకొని మనస్తత్వం అయితే నీది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా భరించలేవు, ఎక్కడ ఎవరు సోమరితనంతో ఉన్నా సహించలేవు, ఎవరు వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నా కూడా భరించలేవు, ఎవరు అనవసరంగా వారిని వీరిని మాట్లాడుకుంటూ ఆడిపోసుకుంటూ ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు ఉంటే నీకు అస్సలు సరిపోదు. ఎవరైతే ఖాళీగా కూర్చొని ఉంటారో అలాంటి వారిని చూస్తే నీకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సమయపాలనకి చాలా విలువనిస్తావు. ధర్మబద్ధంగా ఉండాలంటే న్యాయానికి కట్టుబడాలి అంటావు. సమయం ఇప్పుడు గడిచిపోతే, ఈ సమయం గడిచిపోతే మళ్ళీ ఇదే సమయం తిరిగి రమ్మన్నా కూడా రాదు. ఒక్క నిమిషం వృధా అయిపోయినా కూడా వృధానే. కాబట్టి ఆ నిమిషాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకోవాలి. మీరు కూడా ఉపయోగించుకోండి అనే మనస్తత్వం నీది. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, సలహాలు ఇస్తూనే ఉంటారు కూడా. కానీ ఒకటి గమనించావా బిడ్డ, మన మనసుకి ఒకటి నచ్చుతుంది, మనం ఒకదాన్ని ఇష్టపడతాం, మనం ఒకటి చేయాలి అనుకుంటాం. ఇది ఇష్టంతో ప్రేమతో అదే చేస్తాము. దానికి తగ్గట్టు మనం మారిపోతాం. అలా ఉండాలని, వేరే వాళ్ళందరూ అలా ఉండాలని ఎక్కడైనా ఉందా? ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి కదా. నువ్వైతే చెప్పటం మంచి మనసుతో చెప్తున్నావు. అన్యాయంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వయసులో కాక, ఈ సమయంలో కాక వారు కోరుకున్న గురువుని ఎప్పుడు వాళ్ళు తాకుతారు. వారు సంపాదించాలి, జీవితానికి కావాల్సింది సంపాదించాలి అని కలలు కానీ అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. కానీ అందరూ దానికి తగ్గ కష్టం పడితేనే కదా ఏదైనా మన సొంతం అయితే అవుతుంది అనే తపన నీది. అదే విషయం నీ చుట్టూ ఉన్న వారితో చెప్తూనే ఉంటావు. సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటావు. ఆ బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా వారి సమయాన్ని ఖాళీగా గడుపుతుంటే, అరే ఈ సమయం గడిచిపోతే మళ్ళీ రాదు, ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, ఎప్పుడు తిని పడుకోవటమేనా, తిని తిరగటమేనా, మనిషి అన్నాక ఒక పని పాట చేయాలి కదా, ఏదో ఒకటి సాధించాలి కదా, ఏదో ఒక గుర్తింపు అయితే తెచ్చుకోవాలి కదా, అలా గుర్తింపు తెచ్చుకొని జీవితం ఎందుకు, మనిషిగా బ్రతకడమే అనవసరం కదా అంటూ ప్రతి ఒక్కరికి కూడా నీ సలహాలు ఇస్తూనే ఉన్నావు. నువ్వు ఇస్తున్న సలహాలు ఎంత విలువైనవి అంటే, ఆ విలువ తెలిసిన వారి దగ్గర నువ్వు సలహాలు ఇస్తే దాని విలువ మరింత పెరుగుతుంది. విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఆ సలహాలు ఇస్తే వాటి విలువ ఇంకా తగ్గిపోతుంది బిడ్డ. అదే జరుగుతోంది ఇప్పుడు నీ జీవితంలో. ఎలా అంటే, ఒక వ్యక్తికి ఒక రాయి దొరికింది. ఆ రాయిని తీసుకెళ్ళాడు. ఒక కూరగాయల వాడి దగ్గరికి తీసుకెళ్ళి, ఈ రాయిని తీసుకొని నాకు ఏదైనా ఇవ్వు అంటే, ఆ కూరగాయల వాడు నేను కేజీ ఉల్లిపాయలు ఇవ్వగలను అంటాడు. అదే సరే ఇంకొక దగ్గరికి వెళ్ళి, ఒక బట్టల దుకాణం వ్యక్తి దగ్గరికి వెళ్తే దీనికి తగ్గ బట్టలు ఇవ్వగలడు అనే అంటాడు. ఇలా ఎన్నో చోట్ల ప్రయత్నించాడు. అంటే
వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళు అంచనా కట్టారు. ఆ రాయికి కానీ ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఇది తీసుకొని నాకు ఏదైనా ఇవ్వండి అని అంటూ అడిగితే ఈ రాయి ఎక్కడ దొరికింది ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు ఎక్కడో అక్కడ దొరికిందని చెప్తాడు. అప్పుడు ఇది చాలా ఖరీదైన వజ్రం, ఇది నీ చేతికి ఎలా దొరికింది అంటూ వజ్రాల వ్యాపారి అడుగుతాడు. గుర్తిస్తాడు. ఇక్కడ అడగటం కాదు, గుర్తిస్తాడు. అంటే ఒక రత్నం అనే రాయిని తీసుకువెళ్తే దాని విలువ తెలియని వాడు కూరగాయలు ఇస్తాను అంటాడు, లేదా 1 కేజీ తీపి వస్తువుల్ని ఇస్తాను అంటాడు, దానికి తగ్గ వస్తువుని ఇస్తా అంటాడు. విలువ తెలియని వాడు విలువ తెలిసినవాడు ఇది వజ్రం ప్రపంచంలోనే చాలా ఖరీదైనది అంటూ దాని విలువ కడతాడు. అలానే నీ విలువ కూడా ఎక్కడ పెరుగుతుంది, నీ సలహాల విలువ ఎక్కడ పెరుగుతుంది, దాని విలువ తెలిసిన వారికి ఇస్తే వారు ఒక అమూల్యమైన రత్నం, ఒక అమూల్యమైన వజ్రంలా దాన్ని వాడుకుంటారు, ఆచరణలో పెడతారు, వారి జీవితంలో ఎంత ఉన్నతికి ఎదుగుతారు కదా బిడ్డ. అలా కాకుండా అసలు నీ సలహాలు విలువలు తెలియని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పినా ఉపయోగం ఉందా? నీ కంఠశోప తప్ప, వారు నీ మీద అసహనం పెంచుకోవటం తప్ప, వారు నీ మీద కోపం పెంచుకోవడం తప్ప, వారు నీ మీద ఆగ్రహం ఆవేశం కసి కక్ష పెంచుకోవటం తప్ప ఈ వ్యక్తి వస్తున్నాడా ఇంకా ఏదో ఒకటి నీతి మాటలు చెప్తూనే ఉంటాడు అంటారు. నువ్వు కనపడగానే ముఖం తిప్పేసుకుంటారు. నువ్వు ఎక్కడైనా గమనించావా బిడ్డ? మంచి చెప్తే అందరికీ నచ్చాలని ఏమీ లేదు, అందరూ తీసుకోవాలని ఏమీ లేదు. మార్పు అన్నది కొంతవరకు మనం మార్పు తీసుకురావడానికే ప్రయత్నించాలి. మన మాటల ద్వారా చేతల ద్వారా అర్థమైపోతుంది వీళ్ళలో మార్పు వస్తుందా రాదా అన్నది. అక్కడ మార్పు రాలేదు అంటే నువ్వు అంతట్లో ఆగాలి. అంతకు ముందు వెళ్ళావంటే నీ విలువలు నువ్వు దిగజార్చుకున్న వాడివే అవుతావు. మార్పు అన్నది వాళ్ళల్లో రావాలి, వాళ్ళ బుద్ధిలో రావాలి, వారి ఆలోచనల్లో రావాలి, వారి మనసులో రావాలి. అలా వారు బుద్ధిని తెచ్చుకోక మార్పును తెచ్చుకోక మారిపోతూ ఉంటారు. అంటే ఎవరైతే బుద్ధి మాటలు చెప్తారో నీతి మాటలు చెప్తారో అలాంటి వాళ్ళ మీద కసి పెంచుకుంటారు, ఉక్రోషం పెంచుకుంటారు. ఆ ఉక్రోషంలో వారికి వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? ఈ వ్యక్తి అస్తమానం ఎదుటి వాళ్ళకు బుద్ధులు చెప్తాడు, నీతులు చెప్తా ఉంటాడు కదా, వీడిని ఏదో ఒకటి చేసి కిందకి లాగాలి, వీడు పతనం చూడాలి, వీడిని నాశనం చేయాలి, అలా చేస్తే వీడు బలహీన పడిపోతాడు, అప్పుడు ఎదుటి వారికి ఏమీ చెప్పడానికి వీడి దగ్గర ఉండదు. ఎందుకంటే వీడి భవిష్యత్తే, వీడి జీవితమే ఇలా అయిపోయింది. ఎదుటి వారికి నీతులు చెప్తాడు, ఇలా అయినా వీడి నోరు మోయించాలి అనే ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలే ఇప్పుడు నీ మీద చేస్తున్నారు. నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు బిడ్డ. వారు నీకు మరో 48 గంటల్లో దొరకబోతున్నారు. ఎలా అంటే వారి మాట ద్వారానే, వారి ప్రవర్తన ద్వారానో నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎవరికైతే ఎక్కువగా నీతి మాటలు బుద్ధి మాటలు చెప్తూ ఉంటావో, ఇలా బ్రతకండి, అలా చేయండి, ఎలా చేయండి అని ఎవరికైతే ఎక్కువ చెప్తూ ఉంటారో వారు నిన్ను చూసినప్పుడు ఎవరైతే ముఖం దాచుకుంటారో పక్కకి వెళ్ళిపోతారో ఎప్పుడూ కూడాను అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు నీతులు చెప్పాలని అనుకోవద్దు. చూడగానే నిన్ను అసహనంగా కూడా ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే అని నువ్వు గుర్తించాలి. ఒక్కసారి ఆలోచించి ఇలా నీ జీవితంలో ఎవరున్నారో నీకు అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళని 48 గంటల్లో నువ్వు ఆలోచన పెట్టావంటే ఖచ్చితంగా దొరుకుతారు. అప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా బిడ్డ? ఏమీ మాట్లాడద్దు, మౌనంగానే ఉండు. నువ్వు మౌనంగానే ఉండిపో. వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయినా చేసుకోనివ్వు, కానీ నువ్వు మాత్రం మాట్లాడవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చెప్పింది మంచిదే, నువ్వు నడిపిస్తున్న దారి కూడా మంచిదే. నీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు, నీ దారిలో రావడానికి సిద్ధంగా లేరు, వదిలేయ్. నువ్వు వెళ్తున్నావు కదా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన దారిలో, ఆ దారిలో నువ్వు వెళ్ళు. ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఎవరైతే నీ సలహాలను తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే చెప్పు. సిద్ధంగా లేని వారికి బలవంతంగా రుద్దితే ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా
అలా వారు 48 గంటల్లో నీ పట్టుపడితే కూడా నువ్వు ఏమీ మాట్లాడకు, మౌనంగా ఉండిపో. మౌనం చాలా సమస్యలకి పరిష్కారాన్ని అయితే ఇస్తుంది. వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించు, ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించద్దు. అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పద్దు. ఎందుకంటే సమాజాన్ని నువ్వు ఒక్కడివే ఏమీ చూడట్లేదు కదా బిడ్డ. మార్పు అనేది వారి మనసులోనూ వారి అంతటే కలగాలి. ఎదుటివారు చెప్తే ఎక్కువసేపు ఉండదు, ఆ మార్పు రాదు ఎక్కువ శాతం. కాబట్టి జాగ్రత్త. అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకూడదు, సలహాలు కూడా ఎక్కువగా ఇవ్వకూడదు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి. అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ అయితే చేసి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని చేరవేస్తారని. ఓం సాయిరామ్. రేపటి సాయివాకతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.